నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. పదవుల్లో మీరే ఉంటారు, పైసలు మీరే తీసుకుంటారు. నాకు పదవి ఇవ్వకపోయినా పర్లేదు, నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు మీకు గుర్తున్నాయి కదా? అంటే పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధికి నిధులు ఇవ్వండి అని అంటున్నారు. సో ఈ మాటలైతే మీరు పాయింట్అవుట్ చేసుకోండి. ఇక శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవి వచ్చేటప్పుడు అదే వస్తుంది, అయితే మనను ఎవరూ ఆపలేరు, ఇక పదవులు మీకే, పైసలు మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. అయితే సీఎం రేవంత్ రెడ్డిని అన్నానని తెలుసు కదా. మరి మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరికి వెళ్లి అడిగినా రాలేదు. పని చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలని అంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కదా. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అంటే ఆయన మంత్రి ఎందుకు వెళ్ళి అడగాలి? మరి ఇప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. మరి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి సీఎం ని అడగొచ్చు కదా. ఇక ప్రజల మధ్య ఈ ఇండైరెక్ట్ మాటలు ఎందుకంటారు? మరి నాకు అన్యాయం చేసినా పర్లేదట, నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి అని కూడా వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి. ఇక పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇందాకే అన్నారు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రజలకు న్యాయం చేయండి అని. మరి పదవి అవసరం లేనివారికి మళ్ళీ పదవి అదెందుకు అదే వస్తుంది అని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ మాటల వెనుక అర్థం ఏంటి? ఆయనకు ఇండైరెక్ట్ గా పదవి కావాలంటున్నారా, నాకు పదవి వద్దు అంటున్నారా? నిజం చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లకు తీసుకునేటప్పుడే ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట ఇచ్చి మరి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏమని అంటే మంత్రి పదవి ఇస్తాము అని. కానీ ఇప్పుడు చూస్తే ఒకే ఇంట్లో ఒకే మండలంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వము అని అంటున్నారట. సో ఇండైరెక్ట్ గా ఈయనకి మంత్రి పదవి మీద ఆశ ఉంది కాబట్టి కాంగ్రెస్ లేకి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ ఇండైరెక్ట్ మాటలు ఏమంటున్నారు? ఒకవేళ నాకు పదవి ఇస్తే నేను అక్కడ ప్రజలకైతే మంచి చేస్తాను, మునుగోడు ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మునుగోడు ప్రజలకు మంచి చేయంత ధీమా ఉంటుందంటారా? అక్కడ అన్ని నిధులన్నీ పుట్టేది ఎక్కడి నుంచి? సీఎం రేవంత్ రెడ్డి నుంచి. మరి సీఎం రేవంత్ రెడ్డి సైన్ లేంది, సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వండి కూడా ఈయన మంత్రి పదవి తీసుకున్న తర్వాత ప్రజలకు మంచి చేయడానికి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ఆలోచన మాత్రం ఇక ఉందో లేదనే విషయం మాత్రం మీకు తెలియాల్సిందే. ఇక చూసుకుంటే రాజగోపాల్ రెడ్డికి సొంత అన్న అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నాకు ఏ సంబంధం లేదు అని పక్కన పెట్టేస్తున్నారు. ఇక చూసుకుంటే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకునేటప్పుడే చెప్పారనమాట, ఆయనకి మంత్రి పదవి ఇస్తామని మాట ఇవ్వడం వల్లే ఆయన మంత్రి పదవి ఆశతో కాంగ్రెస్ లోకి జాయిన్ అయిపోయారు. తీరా చూస్తే ఇప్పుడు ఇద్దరు ఒకటే జిల్లాలో ఉన్నారు. అది కాక ఇద్దరు ఒకటే కుటుంబం, అన్న తమ్ముడు వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో వీరిద్దరికి మంత్రి పదవి ఇవ్వదు, ఎవరికో వస్తే ఒక్కరికే వస్తుందని మాట మార్చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాకు మంత్రి పదవి కావాలి అన్న ఆశతోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ గా ఈ మాటలు అంటున్నారా? ఇండైరెక్ట్ గా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే నాకు పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ప్రజలకు మంచి చేయండి అని అంటున్నారు. అంటే సొంత పార్టీలోనే ఉంటూ ఇక ముఖ్యమంత్రి మంచి చేయడం లేదని ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు. ప్రజలకు నిధులు ఇవ్వడం లేదని కూడా డైరెక్ట్ గానే చెప్తున్నారని చెప్పొచ్చు. ఇండైరెక్ట్ ఏముంది కానీ ఇక ఫైనల్ గా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇక తన మండలం అదే మునుగోడు నుంచి అయితే చూసుకుంటే అంత ఇంత తన సొంత డబ్బుని ఖర్చు చేసి బాగు చేశారు. ఓకే, ఇది మంచిదే అని చెప్పొచ్చు. కానీ పూర్తిగా డెవలప్ చేయడానికి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టగలడా అంటే దానికి సమాధానం మీరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనుకున్నట్టు తన అన్న రికమెండేషన్ తోనో లేకపోతే అధిష్టానం రికమెండేషన్ తోనో ఇక్కడ మంత్రి పదవి ఆశించవచ్చు, మంత్రి పదవి రావచ్చు కూడా. ఒకవేళ మంత్రి పదవి వచ్చినా సరే ఇక్కడ ఆయన ఖచ్చితంగా మళ్ళా నిధుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. మరి ఇట్లా సీఎం రేవంత్ రెడ్డిని కాదని మంత్రి పదవిని చేజిక్కినంత మాత్రాన, సీఎం రేవంత్ రెడ్డిని కాదని అక్కడ మంత్రి పదవిని అధిష్ఠించినంత మాత్రాన మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో మంచి అవుతారా? ఒకవేళ ఇలాంటి పొజిషన్ లోనే మంత్రి పదవి తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఇక నిధులు మీ వైపుకి వస్తాయా? ఆ నిధులతో మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా అయ్యే పనిలాగా మీకు కనిపిస్తున్నాయా అంటే లేదనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంత చిన్న లాజిక్ పక్క చెప్పాలంటే కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ లోని ఈ అంతర్గత కలహాలు ఎందుకు? అదేదో కాంగ్రెస్ లోనే ఉంటూ ఇక పార్టీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఇక ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షిస్తూ ఆయన యొక్క మంచిని కోరుకుంటూ ఉంటే ఇక ఆయన ఏదో ఒక రోజు పదవి ఇవ్వకపోయినా కనీసం నిధులైనా మంజూరు చేయొచ్చేమో. ఆయన యొక్క సఖ్యతను కోరుకుంటే నిజంగా ఓకే పలానోరు పార్టీ కోసం కష్టపడుతున్నారని ఒక మంచి ఉద్దేశంతో అయినా ఒకవేళ ఇలా ఉండొచ్చేమో. సీఎం రేవంత్ రెడ్డితో మంచిగా సఖ్యతతో కొనసాగుతూ ఉంటే రేపొద్దున మంత్రి పదవి వచ్చినా సరే నిధులు కూడా పుట్టవచ్చు. సో
సో ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారంటారు? ఒకవేళ అంతర్గత కలహాలు కాకుండా అందరూ ఏకతాటి మీద నడుస్తే నిజంగానే తెలంగాణ ప్రభుత్వం బాగుపడుతుందని కూడా చాలా మంది అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా ఈ అంతర్గత కలహాలను పక్కన పెట్టేసి అభివృద్ధి చేస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కొంత చోట్ల అంటున్నారు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మంచి జరుగుతుంది అని. మరి ఇలాంటి మంచి మాటలు వస్తున్న టైంలో ఇటువంటి అంతర్గత కలహాలు దేనికోసం అంటారు? అంతర్గత కలహాలు కాకుండా మూకుమ్మడిగా పనిచేస్తే తెలంగాణ అభివృద్ధికి అందరూ కూడా పాటుపడవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.